Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you are doing great. Thank you so much for all your love and support. ఇవాళ నేను మీ అందరితో ఒక మంచి హ్యాపీయెస్ట్ థింగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీ హ్యావ్ ఆల్మోస్ట్ క్రాస్డ్ 10,000 ప్లస్ సబ్స్క్రైబర్స్. ఇదంతా ఓన్లీ బికాస్ ఆఫ్ మీ లవ్ అండ్ మీ సపోర్ట్. చాలా చాలా గ్రాటిట్యూడ్ చెప్తున్నాను మీ అందరికీ. నా మీద ట్రస్ట్ ఉంచి నా వీడియోస్ని ఎంకరేజ్ చేసి మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇన్ రిటర్న్లో నేను మీకు మంచి వీడియోస్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. టుడే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో ఇది. ఇంట్లో ఉన్న ప్రతి ఫీమేల్కి, ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక బ్యూటిఫుల్ పౌడర్. ఇది స్కిన్ లైటనింగ్ అండ్ బ్రైటనింగ్ పౌడర్ అని చెప్తాను. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బయట మనకి చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అవి ఎంతవరకు మంచివో అని నేను గ్యారంటీ చేయలేను, కానీ బట్ దిస్ ఈస్ 100% సూపర్ న్యాచురల్ అండ్ సూపర్ సేఫ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ కూడా. ఇన్ని నేను చెప్పినవన్నీ మీరు ట్రై చేసి నాకు చాలా మంచి రెస్పాండ్ వస్తుంది, చాలా బాగున్నాయని చెప్తున్నారు కదా. తప్పకుండా ఇది కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఇది ఎవ్రీడే రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మన స్కిన్లో చాలా బ్యూటిఫుల్ చేంజెస్ అయితే వస్తాయి. ఇది ఆల్మోస్ట్ 6-7 మంత్స్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. దీన్ని లిటిల్గా సున్నిపిండి అని చెప్తారు, బట్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ సున్నిపిండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? ఎగ్ వైట్, 2 ఎగ్ వైట్స్ అండ్ పొట్టు పెసళ్ళు అండ్ పచ్చిశనగపప్పు, తర్వాత బాదాం, తర్వాత గసగసాలు, పాపీ సీడ్స్ అంటారు కదా, ఇంతే. ఈ కొంచెం మినిమల్ ప్రోడక్ట్స్తో చాలా మంచి సున్నిపిండి మనం తయారు చేసుకోవచ్చు. ఐ బెట్ ఎవరు ఎగ్ వైట్తో చేసిన సున్నిపిండి ఉండరు, బికాస్ ఇది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సున్నిపిండి. దీనివల్ల స్కిన్ చాలా గ్లాసీగా, న్యాచురల్గానే చాలా షైన్ అవుతూ చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ పొట్టు పెసల్లో 2 గ్లాసెస్ ఆఫ్ పచ్చిశనగపప్పు తీసుకున్నా, 2 ఎగ్ వైట్స్ తీసుకున్నాను. ఇంత మిక్స్చర్కి మొత్తం ఎగ్ వైట్ వేసి మన చేత్తో మంచిగా మనం కలుపుకోవాలి. బికాస్ ఎగ్ వైట్ అనేది ఈ పొట్టు పెసలకి తర్వాత పచ్చిశనగపప్పుకి బాగా కోట్ అవ్వాలి. బికాస్ అలా అయినప్పుడు మనం ఇది కొంచెం నెక్స్ట్ ప్రాసెస్లో డ్రై చేసుకుంటాము. అప్పుడు దాంట్లో ఉన్న ఒక మంచి గ్లాసీ టెక్స్చర్ ఉంటుంది కదా ఎగ్ వైట్లో, అది ఈ పొట్టు పెసలకి తర్వాత పచ్చిశనగపప్పుకి బాగా పట్టి మనం పౌడర్ చేసుకున్నాక అది మన స్కిన్ మీద అప్లై చేసినప్పుడు ఆ గ్లాసీ లుక్ అనేది, ఆ గ్లాసీనెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ అవుతుంది. న్యాచురల్గా స్కిన్ చాలా షైన్ అవుతూ ఉంటుంది. ఎవరైనా పిల్లలు కొంచెం తక్కువ కలర్ ఉన్నారనో, లేకపోతే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ లేదనో, లేకపోతే రోజు మంచిగా వాడాలనుకునే వాళ్ళు ఇది తప్పకుండా యూజ్ చేయండి. ఇప్పుడు నేను అది మొత్తం కలిపేసుకొని ఎక్కువ ఎండలో లేకుండా కొంచెం నీడలో ఒక 2 to 3 డేస్ అలా మొత్తం డ్రై చేశాను. అదేమవుతుందంటే ఎగ్ వాడడం వల్ల కిందంతా బాగా అతుక్కుపోతుంది. మనము ఏదైనా ఒక స్పాచులా లాంటి స్పూన్ తీసుకుని బాగా మనం మొత్తం తీసేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి డ్రై హ్యాండ్తో. చూసారంటే ఇక్కడ ఇలా వైట్ పౌడర్ అంతా ఉంది కదా, అది ఏంటంటే ఎగ్ వైట్ క్యాస్ట్ అనమాట, అది అంతే. ఏంటి ఎగ్ వైట్ చెప్తున్నారు, ఇవన్నీ చాలా మంచిదా అనుకుంటే 100% న్యాచురల్ అండ్ సేఫ్ అండి. నేను మా ఇంట్లో నాకు మా పాపకి అందరం యూస్ చేస్తాం ఆల్మోస్ట్. ఇప్పుడు బాదం ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎసెన్షియల్ రోల్ అండి దీనిలో. నేనైతే ఎక్కువ బాదామే యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2-2.5 పిడికిడి బాదం అందులో వేసి కలిపేస్తున్నాను. బికాస్ బాదం ఆయిల్ అయినా చాలా మంచిది హెల్త్కి, స్కిన్కి. ఇందులో విటమిన్ ఈ ఉంటుంది. మన స్కిన్ హెల్తీగా ఉండాలంటే విటమిన్ ఈ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. దీనిలో కొలాజిన్ కూడా ఉంటుందంట. సో అందుకే మంచిగా ఈ బాదం కూడా, పప్పు బాగా డ్రై అయిపోయాక బాదం కూడా వేసి ఒక హాఫ్ డే డ్రై చేయండి. బాదం వేసినప్పుడే ఈ పాపీ సీడ్స్, ఈ గసగసాలు కూడా ఒక హాఫ్ కప్ ఆఫ్ గసగసాలు తీసుకొని అందులో కలిపేసుకోండి. ఈ గసగసాలు ఏంటి అంటే బాడీని డ్రై అవ్వకుండా, గసగసాలు అంటేనే చాలా చలువ చేస్తుంది కదా బాడీకి. సో డ్రై అవ్వనివ్వకుండా చాలా స్మూదింగ్గా, చాలా సూదిగా, చాలా బాగుంటుంది గసగసాలు కూడా. సో తప్పకుండా ఈ గసగసాలు కూడా ఇప్పుడు మనం ఏ మిక్స్చర్లో అయితే అన్నీ కలుపుకుంటున్నామో ఆ మిక్స్చర్లో వేసేసుకోండి. ఇంకొక మంచిగా టిప్ చెప్తాను. ఎవరైతే బ్రైడ్ టు బీ ఇంకొక 2-3 మంత్స్లో వాళ్ళకి పెళ్ళి ఉంది అనుకున్న వాళ్ళైతే 2-3 మంత్స్ ముందు నుంచి ఈ పౌడర్ కానీ యూస్ చేసినట్టయితే మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీ స్కిన్లో.
నేను ఇది ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నాకు డెలివరీ టైమ్‌లో నా స్కిన్ కొంచెం బాగా డిస్‌కలర్ అయ్యి, కొంచెం నాకు కాన్ఫిడెన్స్ తక్కువగా అనిపించిన టైంలో నేను ఈ సున్నిపిండి ట్రై చేశాను. ట్రస్ట్ మీ నాకైతే చాలా మంచి మేకోవర్, చాలా మంచి డిఫరెన్స్ అయితే కనిపించింది స్కిన్‌లో. ఇప్పుడు ఈ మొత్తం ప్రోడక్ట్‌లో కొంచెం ఒక 2, 3 పిడికిల రైస్ కూడా వేయాలి మనం. బియ్యపు పిండి చాలా మంచి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది కదా! ఇవన్నీ వేసేసుకొని మనం పౌడర్ చేసేసుకోవడమే. నేను ఇలా పౌడర్ చేసుకున్నాక 2 స్పూన్స్ ఆఫ్ రోజ్ పెటల్స్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇంకింతే. ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలంటే ఇలాంటి 2 క్యారెట్స్ తీసుకొని స్మాల్ పీసెస్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. దాన్ని మొత్తం బాగా ఫిల్టర్ చేసేసుకొని ఐస్ క్యూబ్స్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ 10-15 డేస్ వరకు ప్రతిరోజు ఫ్రెష్‌గా వేసుకునే అవసరం ఉండదు. ఎవ్రీడే ఒక 2 ఐస్ క్యూబ్స్‌ని మెల్ట్ చేసుకొని, ఆ పౌడర్ ఒక 3 స్పూన్స్ మీ బాడీకి ఎంతవరకు అవసరం అవుతుందో అంత తీసుకొని, మీరు హ్యాపీగా కలుపుకొని ఎవ్రీడే స్నానానికి నేనైతే ఫస్ట్ నా బాడీ వాష్ యూస్ చేసి లేదా సోప్ యూస్ చేసిన తర్వాత నేను ఈ సున్నిపిండి అయితే యూస్ చేస్తాను. సో, చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. తప్పకుండా యూస్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ వాంటెడ్ థింగ్ ఏంటి తెలుసా? అన్‌వాంటెడ్ హెయిర్, ఫేషియల్ హెయిర్. ఇది ఇప్పట్లో చాలా మందిని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్, ఇప్పుడున్న హార్మోనల్ చేంజెస్, పీసీఓడీ, థైరాయిడ్, పీసీఓఎస్ ఇలాంటి ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నిటి వల్ల మనకి ఇలాంటి ఫేషియల్ హెయిర్స్ డిఫరెంట్ పార్ట్స్‌లో వస్తుంది. నేను చాలా మంది దగ్గర చాలా ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవ్వడం చూసి నేను అనుకున్నాను, ఫేషియల్ హెయిర్ రెమెడీ అనేది మన ఛానల్‌లో షేర్ చేసుకుంటే కొంతమందికైనా యూజ్ అవుతుంది అని చాలా ఆయుర్వేదిక్ బుక్స్, ఆయుర్వేదిక్ వెబ్‌సైట్స్ అన్నీ చెక్ చేశాక నాకొక మంచి టిప్ దొరికింది. సో, ఆ టిప్‌ని మన ఛానల్ ద్వారా మనం షేర్ చేసుకోగలిగితే చాలా మందికి యూజ్ అవుతుంది. అట్‌లీస్ట్ సబ్స్క్రైబర్ కాని వాళ్ళు ఎప్పుడైనా ఈ వీడియో చూసినా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది అని నేనైతే విన్నాను. ఇది యూజ్ చేసిన ఒక ఇద్దరు ముగ్గురిని కూడా కనుక్కున్నాను. దే సెడ్ యెస్ ఇట్ ఈస్ వర్కింగ్ అని చెప్పారు. నేను కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. మీతో పాటు నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఫేషియల్ హెయిర్ ఉన్నవాళ్ళు చాలామంది లేజర్స్‌కి, చాలా ట్రీట్మెంట్స్‌కి వెళ్తున్నారు. బట్ అవి కూడా అనుకున్నంత వరకు రిజల్ట్స్ అయితే ఇవ్వలేకపోతున్నాయి. బట్ ఇది ఒక్క రోజులో, 2 రోజుల్లో పోదు. ఇది పర్మనెంట్‌గా లైక్ అట్‌లీస్ట్ ఒక 2-3 మంత్స్ కంటిన్యూస్‌గా చేస్తేనే మనకి కొంచెం ఫాల్ అనేది, ఆ ఫేషియల్ హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గడం అనేది మనకి చూడగలుగుతామంట. బయటకెళ్ళి ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్స్ తీసుకొని అయినా రిజల్ట్స్ రాకపోతే చాలా బాధపడడం కన్నా, ఇంట్లో ఉన్న చిన్న సింపుల్ టిప్స్, రెమెడీస్ యూజ్ చేసి ఒక 50-60% మన ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోగలిగితే మనకి చాలా వర్త్ అనిపిస్తది. సో, ఈ చిన్న టిప్‌ని ఎవరెవరైతే ఫేషియల్ హెయిర్‌తో ఫేస్ చేస్తున్నారో మీరందరూ యూజ్ చేయండి. తప్పకుండా రిజల్ట్ వస్తుంది, ఉంటుంది అని పాజిటివ్ అఫర్మ్‌తో స్టార్ట్ చేసి యూజ్ చేయండి. తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే ఆవు పాలు నేను 6-7 స్పూన్స్ తీసుకున్నాను. ఇవి లాంగ్ పెప్పర్స్, వీటిని తెలుగులో పిప్పళ్ళు అంటారు. ఇప్పట్లో ఇవి ఎవరు యూజ్ చేయట్లేదు. బట్ ఆ పాతకాలం రోజుల్లో ఇవి చాలా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళంట. ఇవి వెయిట్ లాస్‌కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతాయని నేను ఆయుర్వేదిక్ బుక్స్‌లో చదివాను. ఈ పిప్పళ్ళు మనకి ఆయుర్వేదిక్ షాప్స్‌లో ఎక్కడైనా దొరుకుతాయి. ఇవి యూజ్ చేసుకోవడమే. లాంగ్ పెప్పర్స్ వీటి పేరు ఇంగ్లీష్‌లో, అమెజాన్‌లో కూడా మనకి దొరికేస్తాయి. ఇవి చూడడానికి ఇలా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అన్‌న్యాచురల్‌గానే అనిపిస్తాయి. మనం ఎప్పుడు రెగ్యులర్‌గా చూసేవిలాగా అనిపించవు. మన ఫేస్‌లో ఎంత మంచి ఫీచర్స్ ఉన్నా, మన స్కిన్ టోన్ ఎంత బాగున్నా, ఈ అన్‌వాంటెడ్ హెయిర్ ఉండడం వల్ల మనకి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే తగ్గిపోతాయి. సో, అవి లేకుండా చేసుకోవడమే బ్యూటిఫుల్ రెమెడీ. తప్పకుండా మనమందరం కలిసి యూజ్ చేసి ఛాలెంజింగ్‌గా తీసుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ వర్క్ అయితే ఇంకా చాలా మందికి షేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ప్రాసెస్‌లో ఒక బౌల్‌లో ఫస్ట్ నేను ఆవు పాలేసేసాను. ఈ పిప్పళ్ళు 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ 100 గ్రామ్స్ మొత్తం అందులో వేసేసుకున్నాను. ఇవి జస్ట్ బాగా పాలు సోక్ అవ్వాలి. మునిగేంత పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇవి మంచిగా మనము టర్మరిక్ వేసుకొని బాయిల్ చేసుకోవడమే ఇప్పుడు. కొంచెం మంచిగా న్యాచురల్ పసుపు ఉంటది కదా! మనం ఇంట్లోనే చేసుకున్న పసుపయితే మనకి ఇంకా బెటరు. ఒకవేళ దొరకలేదంటే ఎనీ హెర్బల్ ఆర్ ఆయుర్వేదిక్ షాప్స్‌లో తెచ్చుకున్నా నో ప్రాబ్లమ్. నేను ఒక 1½ స్పూన్ పసుపేసి ఇది ఇంకా మంచిగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవడమే. ఇది ఎంతవరకు బాయిల్ అవ్వాలంటే
ఇందులో ఉన్న మిల్క్ మొత్తం ఇంకిపోయి ఆ పాలు, ఆ పసుపు కన్సిస్టెన్సీ మొత్తం ఈ పిప్పళ్ళకి బాగా పట్టేసేయాలి. అంతవరకు మనం బాయిల్ చేసుకుంటే చాలు. మనం ఇలా కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ సిమ్‌లో పెట్టేసుకున్నా చాలు. నీట్‌గా ప్రాపర్‌గా నేను చెప్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తాయి. అంతే, చాలా సింపుల్ అండి. చాలా వెరీ ఈజీ. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మనకు చాలా యూజ్ అవుతాయి. ఈజీగా కూడా ఉంటుంది చేసుకోవడానికి. ఇలా నేను బాయిల్ అయితే చేసేసుకుంటున్నాను. చూసారంటే బాయిల్ అయ్యాక ఇప్పుడు ఇలా అయిపోయింది. ఈ స్టేజ్‌లో మనం తీసేసుకొని చక్కగా ఒక ప్లేట్‌లో ఎక్కువ ఎండ తగలని ప్లేస్‌లో, అంటే తక్కువ ఎండ నీడలోనే ఒక 2-3 డేస్ ఆర్ 4 డేస్ చూడండి. మంచిగా దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు బాగా డ్రై అయిపోయేలా చూసుకోండి. ఇలా డ్రై అయిపోయాక చక్కగా మన ఇంట్లో మిక్సీలోనే పౌడర్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ పిప్పళ్ళు డ్రై అయిపోయాక ఇవి పౌడర్ చేసుకుంటాం కదా! అవి ఎన్ని స్పూన్స్ అయితే ఉంటాయో అన్ని స్పూన్స్ ఆమ్లా పౌడర్ కూడా దీనికి యాడ్ చేసుకోవాలి. బోత్ ఆమ్లా పౌడర్ అండ్ ఈ డ్రైడ్ పిప్పళ్ళ పౌడర్ 2 యాడ్ చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని ఉంచుకోండి. ఎవ్రీడే నైట్ రోజ్ వాటర్‌తో మీకు ఎంత క్వాంటిటీ అయితే అవసరం ఉంటుందో అంత క్వాంటిటీ ఒక పేస్ట్ లాగా చేసుకొని హార్ష్‌గా కాకుండా లైట్‌గా స్క్రబ్ చేయడం స్టార్ట్ చేయండి. పోను పోను మీకు ఆ ఇంటెన్సిటీ కొంచెం పెంచుకొని కొంచెం స్క్రబ్బింగ్ నేచర్ అని పెంచుకోండి. తప్పకుండా వర్క్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ఫాలో చేసి నాకు కమెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా నచ్చుంటుంది. చాలా యూస్‌ఫుల్‌గా కూడా ఉంటుంది అని అనుకుంటున్నాను. సున్నపిండి తర్వాత అవసరమైన వాళ్ళు ఇది కూడా పిప్పళ్ళు అన్‌వాంటెడ్ హెయిర్ రిమూవల్ పౌడర్ కూడా ట్రై చేసి నాకు ఇఫ్ పాసిబుల్ రిజల్ట్స్ మీకు మంచిగా అనిపిస్తే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. సీ యూ సూన్.